ఏంట్రా ఇంకా సరైన తగలట్లేదేంటి అన్నప్పుడు సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో నుంచి మధ్యలో వరకు కొంచెం మనకి అంత ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్ చూసి గుడ్ మార్నింగ్ మై నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ రోజుతో మనం 61 రోజులు డైలీ వ్లాగింగ్ కంప్లీట్ చేసాం. వరుసగా పొద్దున్నే 8 వ్లాగ్స్ అప్లోడ్ చేసాం. మనం వ్లాగ్స్ చూడడం మొదలు పెడితే ఎడిక్ట్ అయిపోతారు. వ్లాగ్స్ చూడండి, చాలా బాగుంటాయి. ఇక మ్యాటర్ లోకి వెళ్తే ఈ రోజు ఎన్టీఆర్ అన్న దేవర సినిమా రిలీజ్. 6 సంవత్సరాల తర్వాత మూవీ వస్తుంది. టైం వచ్చి 3:05 అయింది. 4:15కి మన షో 1 గంట షోకి చూసాం కానీ బొక్క టికెట్లు ఎక్కడ దొరుకుతాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కసి మీద ఉన్నారు, అసలు టికెట్లు దొరికే ఛాన్సే లేదు. ఇలా పెడుతుంది అలా బుక్ అయిపోతుంది. అందుకని 4:15 షోకి బుక్ చేసాం. మాక్సిమం ఎంత ఫాస్ట్ కుదిరితే అంత ఫాస్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. వెళ్ళిపోయి దారిలో నీలోఫర్ చాయ్ తాగి మనది వచ్చి అత్తాపూర్ లో షో. మిగిలిన విషయాలు కార్ లో మాట్లాడుకుంటాం, పదండి బయలుదేరిపోతాం. ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం షోకి. వీడియోలోకి వెళ్లే ముందే చెప్పేస్తున్నాను, ఇది మనకి 6వ సినిమాలో 7వ సినిమాలో రివ్యూ ఇవ్వడం. మాక్సిమం మాకు అనిపించింది జెన్యూన్ గా ఇష్టం. ఫ్యాన్స్ ఎవరైనా హట్ అవుతే తిట్టండి. న్యూట్రల్ ఆడియన్స్ బాగుంది అనుకుంటే కింద కామెంట్ చేయండి. వద్దురా నీ మొఖానికి రివ్యూ ఆపే అంటే ఎక్కడ ఆపేద్దాం, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనకు వ్లాగ్స్ ఉన్నాయి, ఫుడ్ వ్లాగ్స్ ఉన్నాయి. మనతో పాటు కో రివ్యూవర్స్ పెద్ద రివ్యూవర్ అయిన మౌలి గారు ఉన్నారు. నిన్నే వచ్చారు. నమస్కారం అండి. నిన్నే వచ్చాడు మాయా. నిన్న వ్లాగ్ రేపు వస్తుంది మాక్సిమం. అయితే మీకు ఇష్టమైన మీ ఫేవరెట్ వలీ గారు కూడా ఉన్నాడు. కెమెరా వెనక చూపించుకోరు నీ మొఖం. క్లోజ్ ఉంది గైస్ నీలోఫర్. మనకి ఇప్పుడు ఇంకెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. వచ్చేసాం సినిమా హాల్ కి. ఏషియన్ సినిమాస్. బర్గర్ తినేద్దాం. ఎర్లీ మార్నింగ్ బర్గర్ తినేది లైట్ ఊరికి జోక్. సిగ్గుందారా నీకు? ఉంటే మీతో సినిమాకి ఎందుకు వస్తానరా? మా జిమ్కి వెళ్తున్నారు కానీ ఓవరాక్టింగ్ చేస్తున్నారు బాబా. మా కార్ పార్క్ చేసాం బాబోయ్. చూసారు ఎంత పేస్ వచ్చేసింది ఏంటి ఇక్కడ అండర్ గ్రౌండ్ లో. సక్సెస్ఫుల్ గా టికెట్ చెక్ అయిపోయింది. బాడీ చెక్ లో ఉన్నాం. బాడీ చెక్ కూడా అయిపోయింది మాయా. బాగుంది హాలు, మంచి కలర్ఫుల్ గా. అయితే దేవర దోలు తీర్చేద్ది, లేకపోతే మనకు దోలు తీరిపోవాలి. లాస్ట్ గా సినిమా హాల్లోకి వెళ్లే ముందు దేవుడిని గట్టిగా సినిమా బాగుండాలి, మాక్సిమం పాజిటివ్ రివ్యూ ఇవ్వాలి, ఆ ఛాన్స్ నాకు దొరకాలి, ఫ్యాన్స్ లో తిట్టకూడదు, తిట్టించుకోకూడదు అని చెప్పేసి కోరుకుంటున్నాను. బాగుండాలి, సినిమా బాగుండాలి, తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి, మన జీవితం సంగనాగిపోయినా పర్లేదు. అందరికన్నా ఫస్ట్ సీట్లు మనీ అని ఆనందపడాలో, ఇది వెనక్కి వెళ్ళట్లేదని బాధపడాలో చేసా కానీ ఏం అర్థం కాదు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి. ఏంటి ఇంటర్వెల్ ఇచ్చారు? ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ అయితే మ్యాడ్ వైల్డ్. సెకండ్ హాఫ్ కూడా చూసి డైరెక్ట్ రివ్యూలోకి వెళ్ళిపోవాలి. మా ఇప్పుడే షో అయింది. మైండ్ లో మొత్తం అని చెప్పి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రన్ అవుతుంది మైండ్ లో. సినిమా అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాళ్ళు ఎగరేసుకుని తిరగచ్చు. 6 సంవత్సరాల తర్వాత మ్యాడ్ మూవీ. మా వైల్డ్ ఎంత వైల్డ్ అంటే హర్రర్ మూవీస్ కు భయపడతాం మనం బేసిక్ గా. యాక్షన్ మూవీకి భయం వేసింది. ఆ రక్తం, ఆ ఫైటింగ్లు చూస్తుంటే ఫైటింగ్లు అయితే వేరే లెవెల్. ఇంకా స్టోరీ లైన్ లోకి వెళ్తే మనం ట్రైలర్ లో ఏదైతే చూసామో అదే. అందరూ ఒకటే ఊరు, కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల బయట హీరో సముద్రంలోకి వెళ్ళిపోతాడు. అది ఎలా వెళ్ళాడు, తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ లైన్. ఫస్ట్ హాఫ్ అయితే మాయా వేరే లెవెల్. అసలు దేవర క్యారెక్టర్ ఉన్నంత సేపు కూడా ఆల్రెడీ తండ్రి కొడుకులు స్టోరీ అని రివీల్ చేసేసారు. దేవర క్యారెక్టర్ ఉన్నంత సేపు కూడా చాలా బాగుంటది సినిమా. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాబోయ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు బాబోయ్. ఒక్క నిమిషం క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ అదిరిపోయింది. నెక్స్ట్ దసరాలో మూవీ విలన్ ఉంటాడు కదా, అతనిది అయితే చిన్న క్యారెక్టర్. శ్రీకాంత్ కూడా మంచి క్యారెక్టర్ పడింది. ఇంకా చిన్న క్యారెక్టర్లు ఉన్నాయి. హీరోయిన్ అయితే ఏదో పెట్టాలి కదా అన్నట్టు రొమాన్స్ సీన్లు పెట్టినట్టు అనిపించింది నాకు. కొన్ని హీరోయిన్ ఉండాలి కదా అన్నట్టు పెట్టినట్టుంది. ఏదో సాంగ్స్ కోసం వాడుకున్నట్టే. ఏంటో ఈ బాలీవుడ్ హీరోయిన్లు తీసుకొచ్చి ఇలాగే ఏమంటారు, ఇలా పాటలకి గట్టా వాడుకుంటున్నట్టు ఉంది. మరి ఎన్టీఆర్ డాన్స్ వేసాడు మాయా, వేరే లెవెల్ వేసాడు. అదిరిపోయింది డాన్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఇంకోసారి మాట్లాడుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. అనిరుద్ధ్ మళ్ళీ చితక కొట్టేశాడు. ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ ఉంటుంది మాయా, దేవరా అండ్ బైరా, సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ మధ్యలో. అసలు ఆ ఫైట్ లో తేలిపోద్ది అనమాట.
అంటే ఇంచుమించు దేవరకి ఎంతైతే బలం ఉంటుందో అంత సైఫ్ అలీ ఖాన్ కూడా ఉంది అన్నట్టు చూపిస్తాడు సినిమాని. దాని తర్వాత ఇంటర్వెల్ ఫైట్ అయితే అసలు అయ్యో బాబోయ్, అసలు అండర్ గ్రౌండ్ వాటర్ సీక్వెన్స్లు కూడా చాలా బాగున్నాయి. అంటే గ్రాఫిక్స్ కొంచెం దెబ్బేసినట్టు అనిపించింది, ఇంకా కొంచెం ఇది చేస్తే బాగుంటది. మెయిన్ ఏంటంటే మొత్తం కూడా మాక్సిమం ఫైట్ సీన్స్ అన్ని కూడా నైటే జరిగినాయి మాయా. నైట్ జరగడం వల్ల ఏమైందంటే డే లైట్ కి నైట్ లైట్ కి తేడా ఉంటది కదా, అది కూడా సముద్రంలో ఆ మూన్ లైట్ ఎఫెక్ట్ పెట్టారు. దానివల్ల మనకి స్క్రీన్ లో మంచి థియేటర్ ని చూసుకుని వెళ్ళండి సినిమాకి. స్క్రీన్ లో మనకి అలవాటు లేకపోవడం వల్ల, మామూలుగా అయితే హాలీవుడ్ మూవీస్ అన్ని కూడా అదే బ్యాక్ డ్రాప్ లో ఉంటాయి, మనకి అది కొంచెం అలవాటు లేకపోవడం వల్ల కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కానీ డైరెక్టర్ అయితే ఆచార్యతో కొంచెం దెబ్బేసినా సరే ఎక్కడ మళ్ళీ రాడ్ ఏమన్నా దింపుతాడేమో అని భయం వేసింది. కానీ బ్యాక్, కొరటాల శివ ఈజ్ బ్యాక్. ఇంకా సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే బాగుంది మాయా, బాగుంది కాదు సూపర్ ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎన్టీఆర్ ని నా వరకు నాకేమనిపించింది అంటే దేవర క్యారెక్టర్ చాలా బాగా కనబడింది, చాలా బాగా కూడా చూపించారు. నెక్స్ట్ వాళ్ళ కొడుకు క్యారెక్టర్ ఏదైతే వస్తుందో అది నాకు ఎందుకో అంత ఇదిగా అనిపించలేదు, అంత బాగా చూపించినట్టు ఏం అనిపించలేదు. పార్ట్ 2 కోసం నేను చెప్తున్నాను కదా, ఆ బాహుబలి పార్ట్ 2 కోసం అయితే ఎలా వెయిట్ చేశారో మరీ అంత హైప్ వస్తుందో రాదో తెలియదు, కానీ ఇంచుమించు ఆ టైప్ ఉంటది. ఒక సెట్ వేసి ఆ సెట్ లోపల అండర్ గ్రౌండ్ లో షూట్ చేసాము అని చెప్పారు కదా, నాకు పర్వాలేదు మాయా. అది బయటకు రివీల్ చేసేసినా సరే మనకి అది మైండ్ లో పెట్టుకుని వెళ్ళి ఎక్కడో గమనిస్తే చిన్న చిన్న ఇది అవ్వచ్చు, కానీ అది మైండ్ లో తీసేస్తే ఎక్కడ కూడా మనకి ఒక ఇదిగా చేశారు అన్నట్టు ఉండదు. మాక్సిమం సముద్రంలో ఏదైతే అలలు, ఆ ఫ్లోటింగ్ మనకి ఎలా అయితే కనిపిస్తుంది ఇంచుమించు అలాగే కనిపించింది. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి చాలా డిఫరెన్స్ మాయ. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక రకమైన బ్యాక్ డ్రాప్ లో, సెకండ్ హాఫ్ లో హీరోయిన్ ని తీసుకురావడమే సెకండ్ హాఫ్ లో తీసుకొస్తారు. సెకండ్ హాఫ్ లో హీరో మధ్యలో ఉన్న ఈ ఆ కెమిస్ట్రీ అని చెప్పడం, వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని సీన్సే ఉంటాయి. కాకపోతే జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో బాగుంటది. ఆ క్యారెక్టర్ చాలా క్యూట్ గా మాట్లాడుతూ ఉంటది. సెకండ్ హాఫ్ లో కొంచెం కామెడీ జనరేట్ చేశారు, పర్వాలేదు. అది కూడా పేల్ని కొంచెం రొమాన్స్, అంటే మొత్తం అంతా యాక్షన్ వైలెన్స్ ఇలా తీసుకెళ్లిపోతే బాగోదని చెప్పేసి అది యాడ్ చేసినట్టున్నారు. మనకు చుట్టమల్లే సాంగ్ లోనే వచ్చేది సినిమా వెళ్తున్నా. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ వచ్చింది. ఏంట్రా ఇంకా సరైన తగలట్లేదు ఏంటి అన్నప్పుడు సరైన ట్విస్ట్ ఉంటది సెకండ్ హాఫ్ లో. అసలు ఆ ట్విస్ట్ అయితే మెంటల్ వచ్చేస్తుంది. ఇంకా నాకు అనిపించింది ఏంటంటే నేను మైండ్ లో అనుకున్నాను అనమాట, ఇంకేం చెప్తారా సెకండ్ హాఫ్, మాక్సిమం స్టోరీ అంతా ఇక్కడ కవర్ అయిపోయింది కదా అన్నప్పుడు ఒక పాయింట్ వచ్చింది మాయ. ఆ పాయింట్ కోసం, అది తెలుసుకోవడం కోసం ఎగ్గబడిపోతారు సెకండ్ హాఫ్ థియేటర్. ఆ ఒక్క ఏమంటారు దాన్ని, ఆ ఒక్క అది తెలుసుకోవడానికి, అది ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ మీకు సినిమా చూస్తే అర్థమవుద్ది. అది మాయ విషయం. మీ టైగర్ మాయ రివ్యూ పర్వాలేదు, బాగానే ఇచ్చాడు అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ తోపుమాయ, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో నుంచి మధ్యలో వరకు కొంచెం మనకి అంత ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్ చూసి సడన్ గా ఇందులోకి వచ్చేసరికి ఏంట్రా ఇలాగా అనిపిస్తూ ఉంటది. అది కొంచెం వెళ్ళేసరికి మళ్ళీ మీకు స్టోరీలోకి పట్టుకెళ్ళిపోతారు. ఫస్ట్ హాఫ్ లో అయితే వెంటనే 5 నిమిషాల్లో నేను స్టోరీలోకి తీసుకెళ్లిపోవడం వల్ల సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో నీకు కొంచెం డల్ అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ స్టోరీలోకి వెళ్తూ ఉంటాం. చాలా బాగుంది సినిమా. ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద కామెంట్ చేయండి మాయ, మీ టైగర్ మాయ కరెక్ట్ చెప్పాడా లేకపోతే ఎలా చెప్పాడు అనేది కింద కామెంట్ చేయండి. అలాగే మన డైలీ వ్లాగ్స్ కూడా చూస్తుండండి. ఈ రోజు 61వ రోజు, రేపు పొద్దున 62 రోజులు ఇలా మన లైవ్ వ్లాగ్స్ వెళ్తానే ఉంటే చూడడం మొదలు పెట్టారంటే ఇందాక చెప్పినట్టు ఎడిక్ట్ అయిపోతారు. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మాయా. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.